హలో అండి అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న టైంలో ఏంటంటే ఈ సదరన్ స్లాట్లు అనేవి ఆపివేయడం అయితే జరిగింది. అయితే ఈ కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవడానికి కావాల్సిన సదరన్ సర్టిఫికెట్ల గురించి స్లాట్స్ మళ్ళీ ఓపెన్ చేయడం అయితే జరిగిందండి. అయితే మరి ఈ సదరన్ స్లాట్స్ని ఎప్పటి నుండి ఓపెన్ చేస్తారు, అలాగే ఏప్రిల్ నెల పెన్షన్ అనేది కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పారు. ఎవరికి వేస్తారు, అలాగే ఈ సదరన్ సర్టిఫికెట్కి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజుల్లో ఈ సదరన్ సర్టిఫికెట్ అనేది మనకి వస్తుంది, అలాగే కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్లో ఎటువంటి ఫేక్ న్యూస్ ఉండదు, మొత్తం జెన్యూన్ ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న ఈ టైంలో ఈ సదరన్ సర్టిఫికెట్ జారీ అనేది గవర్నమెంట్ అయితే కొన్ని రోజులు నిలిపివేయడం అయితే జరిగింది. మరి దివ్యాంగులు ఈ సదరన్ సర్టిఫికెట్ ఆధారంగా పెన్షన్ తీసుకునేవారు ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ అయితే ఒక మంచి అప్డేట్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. మరి ఆ అప్డేట్ ఏంటంటే ఏప్రిల్ 1 నుండి ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్స్ అనేవి ఓపెన్ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే పునః ప్రారంభిస్తామని. ఎప్పటి నుంచి? ఏప్రిల్ 1, 2025. అంటే ఈ ఏప్రిల్ 1 నుంచి ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్స్ అనేవి ఓపెన్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మరి ఈ సదరన్ సర్టిఫికెట్ కి మనం స్లాట్ కి వెళ్ళిన తర్వాత అప్లై చేసిన తర్వాత మనకి ఎన్ని రోజుల్లో ఈ సదరన్ సర్టిఫికెట్ మన చేతికి వస్తుంది అంటే, ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్ కి మీరు వెళ్ళిన తర్వాత 15 రోజుల్లో ఈ సర్టిఫికెట్ అనేది సచివాలయంకైనా పంపిస్తారు, లేకపోతే ఆ జిల్లా హాస్పిటల్కైనా మీరు వెళ్ళి సదరన్ సర్టిఫికెట్ ని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్ అనేది వారంలో ఒక్కరోజు మాత్రమే చేస్తారు. అది కూడా మంగళవారం రోజు మాత్రమే ఈ సదరన్ సర్టిఫికెట్ స్లాట్స్ అనేది ఉంటుంది. అది ఎక్కడ చేస్తారు అంటే ఆ ఏరియా జిల్లా టీచింగ్ ఆసుపత్రి GGH లో జరుగుతుంది. మీరందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే వారంలో ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది, అది కూడా మంగళవారం మాత్రమే జరుగుతుంది. సో ఎవరైనా సరే ఈ స్లాట్ కి అప్లై చేసుకోవాలంటే ఏప్రిల్ 1 నుండి అయితే ఈ స్లాట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అది కూడా వారంలో ఒక్కరోజే, మంగళవారం మాత్రమే జరుగుతుంది. అదే మరి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది చూసుకున్నట్టయితే మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్, బ్యాంక్ బుక్, అలాగే మీరు ఏ లోపం వల్ల బాధపడుతున్నారో దానికి సంబంధించిన మెడికల్ సర్టిఫికెట్స్ అయితే ఉండాలండి. అలాగే ఏప్రిల్ నెలలో జరిగే పెన్షన్ల పంపిణీలో కొంతమందికి అయితే ఈ పెన్షన్ అమౌంట్ ని బ్యాంక్ అకౌంట్ లో అయితే వేస్తామని చెప్పారు. మరి ఎవరికి ఈ అమౌంట్ వేస్తారంటే దివ్యాంగులు, ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో అంటే చదువుకుంటున్నారో ఆ స్టూడెంట్స్ కి బ్యాంక్ అకౌంట్ లో పెన్షన్ అమౌంట్ అనేది వేయడం జరుగుతుంది. వాళ్ళు నెలలా వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, బ్యాంక్ అకౌంట్ లోనే పెన్షన్ అమౌంట్ అనేది వేయడం అయితే జరుగుతుంది. అలాగే స్పౌస్ పెన్షన్లు, ఎవరైతే భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో భర్తకు పెన్షన్ గానీ ఉన్నట్టయితే ఆ పెన్షన్ ని ఈవిడికి ట్రాన్స్ఫర్ చేయడం అవుతుంది. కొత్త పెన్షన్లు ఎప్పటి నుండి అప్లై చేసుకోవాలని చాలా మంది అయితే అడుగుతున్నారు. కొత్త పెన్షన్లు జూన్ 2025లో కొత్త పెన్షన్ సైట్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. సో అప్పట్లోపు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలో అన్ని రెడీ చేసి పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే సైట్ ఓపెన్ అయిన వెంటనే మీరు వెంటనే కొత్త పెన్షన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఏప్రిల్ 1 నుండి సదరన్ స్లాట్స్ అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. అది కూడా వారంలో ఒక్కరోజే, మంగళవారం అయితే ఓపెన్ చేయడం జరుగుతుంది. సో మంగళవారం సదరన్ స్లాట్స్ అయితే జరుగుతాయి. ఖచ్చితంగా ఎవరికైతే కావాలో వాళ్ళందరూ వెళ్ళి సదరన్ సర్టిఫికెట్కి అప్లై చేసుకోండి. మీకు 15 రోజుల్లోనే సర్టిఫికెట్ రావడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే జూన్లో విడుదల చేసే కొత్త పెన్షన్స్కి మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏపీ స్కీమ్స్ గురించి ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను. ఈ వీడియోని లైక్ చేసి చాలా మందికి యూజ్ అవుతుంది, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.